హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, లైట్ తీసుకోండి, ఎందుకంటే జలుబైంది కాబట్టి అట్లనే వస్తుంది. అది ఏం చేయలేము, ఇంకా అదంతే. సో ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మేము కార్తీక మాసం వనభోజనాలకైతే వెళ్ళినామన్నమాట, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఈరోజు అయితే వీడియో మొత్తం అదే ఉండబోతుందన్నమాట. సో మరి మీరు వెళ్ళిర్రా, ఎక్కడికి వెళ్ళిరు, ఏ ప్లేస్కి వెళ్ళిరు అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము వచ్చేసి ఇక్కడ మామిడి తోట అనమాట, ఇదంతా కూడా పెద్ద తోట ఉంది, దాంట్లో పర్మిషన్ తీసుకొని అయితే ఇక్కడికి వెళ్ళినాం అనమాట. సో పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ పెట్టడం జరిగింది, అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు అయితే గేమ్స్ ఆడుతున్నారు. అండ్ తర్వాత వచ్చేసి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాం అనమాట. ఇంతమంది ఉన్నప్పుడు గ్రూప్ ఫోటో రావాలంటే ఆ కష్టం ఇంత అంతా ఉండదన్నమాట. ఒకరు వస్తుంటే ఇంకొకరు వెళ్ళిపోతురు, ఇంకొకరు వస్తుంటే ఇంకొకరు వెళ్ళిపోతురు, అందరు వచ్చి నించున్నామా అనుకుంటే ఫ్రేమ్లో అందరం కనిపించట్లేదు అనమాట. అట్లా ఉంటుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు. సో వీళ్ళంతా మా కాలనీ ఫ్రెండ్స్ అనమాట. సో చూస్తున్నాను కదా, మేమైతే అందరం ఇక్కడ ఒక దగ్గర నించొని ఫోటో అయితే దిగేసినాము. అన్నీ ముందే సర్ది పెట్టుకున్నాం అనమాట. అంటే అక్కడ ఉండటానికి టెంట్ అవన్నీ అయితే ముందే వేయించేసుకున్నాము. తర్వాత ఎల్లంగానే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఫోటో దిగేసినాం అనమాట. లేడీస్ అంతా ఒక ఫోటో, అదేవిధంగా బాయ్స్ అంతా ఒక ఫోటో అయితే దిగేసినాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము లేడీస్ గేమ్స్ ఆడడానికి అయితే కూర్చున్నాం అనమాట. డైలీ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి చిట్టీస్ అయితే తీస్తున్నాం అనమాట. అంటే ఒక బాక్స్లో చిట్టీస్ రాసి ఒక బాక్స్లో వేసాము, మ్యూజిక్ పెట్టేసి బాల్ అయితే ఆడుతున్నాం అనమాట. ఆ బాల్ ఎవరి దగ్గర ఉన్నప్పుడు అయితే మ్యూజిక్ ఆగిపోతుందో వాళ్ళైతే ఒక చిట్టి తీసుకోవాలి, దాంట్లో ఏం రాసి ఉందో అదైతే చెయ్యాలన్నమాట. దాంట్లో వచ్చేసి డ్యాన్స్, సింగింగ్, డైలాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికి ఏదొస్తుందో ఎవరికి తెలియదు కదా. సో ఏదొస్తే అది చెయ్యాలన్నమాట, అది ఇంకా తప్పదు. ఆ విధంగా అయితే గేమ్ అయితే ఆడేసినాం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చింది. సో అందరైతే చాలా మంచిగా చేసిర్రు. ఎవరికి ఏది వస్తే అదైతే కంప్లీట్గా ఆడేసారు అనమాట. వచ్చింది నాకు రాదు లేదు అనకుండా అన్నీ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసేసారు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మేము అందరం అయితే ఒక టెంట్ వేసుకొని దాంట్లో కూర్చొని అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నాము. మరి మీరు కూడా వెళ్ళిరా, మీరు ఎలా ఎంజాయ్ చేసిరు అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు. ఇది వచ్చేసి ఇస్నాపూర్ దగ్గర అనమాట. ఈ తోట వచ్చేసి ఇస్నాపూర్కి దగ్గరలో ఉంటుంది. పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళినాము. మన సొంతంగా వెళ్తే ఎవరు మనకు అడుగు కూడా పెట్టనియరు కదా. సో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకరు ముందే వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకైతే డైలాగ్ వచ్చిందనమాట, చెప్పడానికి ఎన్ని టేకులు తీసుకుందో. ఒకరు వింటున్నారు, ఒకరు వినట్లేదు. నేను వినలేదు మళ్ళీ చెప్పు, నేను వినలేదు మళ్ళీ చెప్పు అనేసి అయితే అట్లా అడుగుతున్నారు అనమాట. అందుకోసమని ఎక్కువ సార్లు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే మంచిగా అందరం కలిసి బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండే అనమాట. మేము వచ్చేసి వంట అక్కడ ఏం చేయలేదు, క్యాటరింగ్ అయితే ఇచ్చేసినాం అనమాట అందరం కలిసే. అది కూడా సో క్యాటరింగ్ ఇచ్చేసినాం కాబట్టి వెళ్ళి ఓన్లీ గేమ్స్ ఆడుకొని తినేసి ఎంజాయ్ చేసి అయితే వచ్చేసినాం అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అండ్ సరదాగా అనిపించింది. ఎక్కువ చీకటి అయ్యే వరకు అయితే ఉండకండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే చుట్టూతో మొత్తం చెట్లు అవి ఉంటాయి కదా. సో చీకటి అయితే ఎక్కడ ఏముందనేది మనకు తెలియదు కాబట్టి వెళ్తున్నప్పుడే వచ్చేయడం అనేది చాలా బెస్ట్ అని అయితే చెప్తాను నేను. ఇదనమాట కార్తీక మాసంలో వనభోజనాలు అనేది అందరూ వెళ్తారు, చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమంది వేరే టైంలో కూడా వెళ్తారు. మేమైతే ఎప్పుడు కార్తీక మాసంలోనే వెళ్తాము, మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ప్రతిసారి కూడా ఈ విధంగానే వెళ్తాము. అన్ని ఆటలు పాటలు అన్నింటితో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈసారి ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు, రాలేరు ఎక్కువ మంది. సో ప్రతిసారి అయితే ఇంకెక్కువ మంది వస్తారనమాట. ఇక్కడ మేము చూడండి, మాకు కార్లు కొంచెం దూరంలో ఉన్నాయన్నమాట, స్పీకర్లు అయితే తెచ్చుకోలేదు, అందుకోసం ఈ తిప్పాలన్నమాట. అంతా ఫోన్లో పెట్టుకొని, అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళకి సాంగ్ కావాలి కాబట్టి ఫోన్లో పెట్టేసి అయితే చేస్తున్నాను అనమాట. డ్యాన్స్ అంటే మరి ఏదో పర్ఫార్మెన్స్ అనుకోకండి, కూర్చున్న దగ్గర ఒక 2 స్టెప్పులు అయితే వేసేసినాం అనమాట. సో అదే డ్యాన్స్. ఎలా చేసాము, ఎక్కడ చేసాము అన్నది కాదు, ఎలా చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనమాట. సో మేము లెగ్గకుండా కూర్చున్న దగ్గర నుండే అన్నీ అయితే ఆడేసుకున్నాము. కొంతమందికి
అంటే లెగిసి మిడిల్లో నించొని చేయాలంటే కొంతమందికి సిగ్గు అనిపిస్తుంది కదా. సో అందుకోసమని కూర్చున్న దగ్గరనే అన్నీ అయితే చేసేసినాం అనమాట. డైలాగ్స్, సాంగ్స్ అండ్ డ్యాన్స్ అన్నీ కూడా కూర్చున్న దగ్గరనే అయితే చేసేసినాము. సో లంచ్లో కూడా మంచి ఐటమ్స్ అయితే తిన్నాము. కుదిరితే చూపిస్తాను అవి కూడా. అండ్ చిల్డ్రన్స్కి కూడా గేమ్స్ పెట్టడం జరిగింది. ఇందాక మీరు ఫస్ట్లో చూసారు కదా, వాటర్ బాల్స్, గ్లాస్లో వాటర్ వేసేసి దాంట్లో బాల్ వేసి అయితే ఊదిరనమాట పిల్లలు. మరి ప్రైజ్ ఏమి ఇచ్చారో అనేసి అనుకుంటున్నారా? ప్రైజెస్ అయితే ఏం లేవన్నమాట. జస్ట్ సరదా కోసం గేమ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ప్రైజ్ ఎవరు ఇస్తారండి? మనది మనమే ఆడుకోవాలి, మనది మనమే ఎంజాయ్ చేసుకోవాలి. సో చిట్టి తీస్తే ఏమొస్తుందో అనేసి అయితే వెతికి తీయాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కరు. అంటే మనకు రాంది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయలేము కదా. వచ్చింది వస్తేనే చేస్తాం కాబట్టి వెతుక్కొని తీయాల్సి వస్తుంది. కానీ తప్పదు కదా, ఏది వస్తే అది చేయాలి. జస్ట్ ఫర్ ఎంజాయ్ అనమాట, ఫన్. ఏది చేసినా ఫన్ కోసమే చేస్తాం కాబట్టి లైట్ తీసుకోవాలి. చాలా అంటే చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. డ్యాన్స్ ఎలా చేయాలని పిల్లలు అయితే స్టెప్స్ చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి. అదనమాట చూస్తున్నారు కదా, బల్బు తిప్పమని చెప్తున్నారు. ఈ విధంగా అయితే మంచిగా వనభోజనాలు ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో లాస్ట్లో అయితే వెళ్ళినాం అనమాట. సండే రోజు అందరికీ వీలు ఉంటుంది కాబట్టి సండే రోజే ప్లాన్ చేసుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 రోజులు టైం ఉంది అయిపోవడానికి. కార్తీక మాసం అయిపోవడానికి టైం ఉంది. కాకపోతే మేము సండేనే వీలు ఉంటుంది, అందరికీ సండే రోజే ఇంట్లో ఉంటారు కాబట్టి మేమైతే సండేనే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మీకు వాయిస్ అదే విధంగా పెడితే బాగుంటుండేనేమో. కాకపోతే చాలా అంటే ఏమంటారు, కొంతమందికి ఇరిటేటింగ్ అనిపిస్తుంది కదా, అంత పిల్లలు అరుస్తున్నారు అట్లా చేస్తున్నారు అనేసి నేనైతే మ్యూట్ చేసేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. అండ్ ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని తెలుసుకోవడానికి మాత్రమే. ఈ విధంగా అయితే మంచిగా అయితే ఆడేసుకుంటున్నాము గేమ్. ఇక్కడ వచ్చేసి మేము లేడీస్ ఒకటే చాలాసేపు ఆడినాం అనమాట గేమ్. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, ఎక్కువ టైం పట్టిందనమాట. తర్వాత వచ్చేసి అన్ని గేమ్స్ అయితే తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోయినాయి. మా గేమ్కే ఎక్కువ టైం అయితే పట్టిందనమాట. గబా వేసేస్తున్నారు. అంటే ఎక్కడ ఆగిపోతే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందో అనేది, అంటే ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా చెయ్యగా తప్పదు కదా, చేయాల్సిందే ఎప్పుడైనా. కాకపోతే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటారు, కొంచెం భయపడుతూ చేయాల్సి వస్తుంది అనమాట. కాకపోతే ఎప్పుడైనా చేయాలి. భయపడడానికి మనకి ఏమైనా అవార్డులు ఇస్తున్నారా? ఏది వస్తే అది లైట్ ఫన్నీగా చేసేసేయాలన్నమాట. అంతే, అంతకంటే మించింది ఏమీ లేదు. సో ఈ విధంగా అయితే మంచిగా అయితే ఆడేసుకున్నాము గేమ్స్ అన్నీను. ఇక్కడైతే సింగింగ్ వచ్చిందనమాట, సాంగ్ వచ్చింది. సో సాంగ్ అయితే పాడేసింది, బాగా పాడిందనమాట తను సాంగ్ అయితే. నాదైతే లాస్ట్కి వచ్చింది నా స్లిప్ అయితే, ఫస్ట్లో అయితే రాలేదనమాట. నేనైతే లాస్ట్కి వచ్చింది, నాకు కూడా సాంగే వచ్చింది. నేను కూడా సాంగ్ పాడిన, కాకపోతే ఇక్కడ వాయిస్ అయితే లేదనమాట, అది కూడా మ్యూట్ చేసేసిన. ఎందుకంటే మీరు అందరు భయపడతారు కాబట్టి నా వాయిస్ ఏంటి, అందుకోసమని మ్యూట్ అయితే చేసేసిన అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చెయ్యండి. అండ్ అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినారు, ఇంకా దీనికంటే మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియజేయండి. నెక్స్ట్ టైం ప్లాన్ చేయడానికి తెలుస్తుంది కదా మాకు కూడా, అంటే ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియదు కదా. సో అందుకోసం అనేసి మీరు కూడా చెప్తే బాగుంటుంది. ఈ విధంగా అయితే మంచిగా అయితే గేమ్స్ అయితే ఆడేసినాము. గేమ్ అయితే అయిపోయిందనమాట. లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చింది. డైలాగ్స్ చెప్పేస్తున్నారు ఒక్కొక్కరు. ఇంద్రసేనారెడ్డి డైలాగ్ అయితే చెప్పేసింది అక్క. అదనమాట, గేమ్ అయితే అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి గేమ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకైతే డ్యాన్స్ వచ్చింది, అందుకే డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. డ్యాన్స్ ఎట్లుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే నా వంతు అయితే వచ్చేసింది అనమాట. చెప్పినా కదా నేను సాంగ్ వచ్చింది, సాంగ్ పాడేసిన అని. కాకపోతే మీకు వినిపించదు, ఏం టెన్షన్ పడకండి. సాంగ్ వచ్చింది, సాంగ్ అయితే పాడేసిన అనమాట. ఈ విధంగా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం మేము.
సో మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలనుకుంటే అందరు ఫ్రెండ్స్ అందరూ అనుకొని వెళ్ళాలనుకుంటే తప్పకుండా బయటికి వెళ్ళండి, బాగుంటుంది అనమాట. బయట అంటే ఎప్పుడు ఇంట్లో ఉండి కాకుండా ఒక్కోసారి బయటికి వెళ్తే కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.